యాడికి అట్లా పోతున్నారు అందరు కట్టకట్టుకొని అనుకుంటున్నారా? ఏం లేదండి, తిరుమలకి అయితే ఇంకా ట్రిప్ అయితే వేసేసినాం అనమాట. బస్సు ఎక్కేసి ఎదుగుంటా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం అనమాట. బ్యాగ్ అయితే నువ్వు వెతుకురా అని చెప్పి ఇంకా వీళ్ళైతే కొట్లాడుతున్నారు. చూడండి వీళ్ళు మేమందరం అయితే తిరుమలకి అయితే ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. ఇంకా ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అందరం. ఫ్యామిలీస్ తో ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. ఇంకా వీళ్ళైతే ఇంకా ఫొటోస్ అయితే దిగుతూనే ఉన్నారు. సరే కానీ ఇంకా ట్రైన్ అయితే ఇంకా వస్తుంది, ఇంకా రాండి అని చెప్పి ఇంకా సరే అని చెప్పి ఇంకా అందరూ అయితే పరుగులు తీస్తున్నారు. ఇంకా ట్రైన్ ఎక్కినామో లేదో ఇంకా జనాలు అయితే ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకా సరే కానీ ఈ నుండి ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందో ఇంకా చూద్దాం రండి. ఇంకా ఈ వీడియోలో చూపించే వాళ్ళందరం అయితే వచ్చేసినాం. దగ్గర ఒక 20 మంది అయితే వచ్చేసినాం మేమైతే తిరుమలకి. ఇంకా ఆగలేదని చెప్పి ఇంకా క్యారీలో పెట్టుకొని వచ్చిన జిలేబీని అయితే తీసుకొని అయితే ఇంకా అందరం అయితే పంచుకొని తినేసినాం అనమాట. జిలేబీ సరిపోలేదని చెప్పి ఇంకా మళ్ళీ పూరీలు తీసుకొచ్చి ఇవి కూడా ఓపెన్ చేసి ఇంకా తింటున్నాం అనమాట. చూడండి మీరు కూడా. ట్రైన్లో పోతూ ఉంటే ఇంకా మనకైతే ఇంకా ఒంటిమిట్ట అయితే కనపడుతుంది చూడండి. ఇంకా బాగా కడుపు నిండుతుంది. ఇంకా ఎవరికి వద్దు వాళ్ళు అయితే ఇంకా నిద్రపోతా చూడండి మీరు కూడా. ఇంకా సమోసాలు వచ్చింటే ఇంకా సమోసాలు తింటున్నారు. ఇంకా ఒక్కటి కూడా నాకు ఇవ్వకుండా తింటాను చూడండి వీళ్ళు. మొత్తానికి అయితే రేణుగుంట రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం అనమాట. చూడండి ఇంకా అందరు దిగుతున్నారు. మా బావ మా నాడు ఇంకొకన్నా దిగుతున్నారు చూడండి. వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు అయితే ఇంకా ఊరు తీసుకోదన్నట్టు ఇంకా బాగా చెప్తానే ఉన్నారు వీళ్ళు. ఇంకా చూడండి ఇంకా ట్రైన్ దిగినాక ఇంకా అందరూ అయితే ఇంకా విశ్రాంతి అయితే తీసుకుంటున్నారు ఇంకా అందరూ.
వీళ్ళకి యాడికి పోవాలో అర్థం కావడంలే. సరే అని చెప్పి ఇంకా 4వ స్టేషన్లోకి అయితే పిలుచుకొచ్చాం. యాడికో కాదండి 4వ స్టేషన్కి, తిరుపతికి పోవాలి కాబట్టి ట్రైన్ కోసం అయితే ఉన్నాము. ఇంకా ఒక్కొక్కరికి అయితే ఆగలేస్తాను అని ఇంకా చూడండి ఎట్లా కూర్చో ఉన్నారో ఇంకా అందరూ. మొత్తానికి అయితే తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం. పైనుంచి చూస్తే ఇంకా జనాలు అయితే చాలా మంది ఉన్నారు. మెట్ల పై నుంచి చూస్తే మనుషులు అయితే చిమ్మల్లినా కనపడుతున్నారు చూడండి మీరు కూడా. తిరుపతిలో ఆటో ఎక్కుదామని చూస్తే ఒక్కొక్కడు అయితే ఇంకా హాస్టల్ అడుగుతున్నాడు. ఏం మాట్లాడాలో ఇంకా అర్థం కాలే. మొత్తానికి అయితే ఇంకా ఆటోలు అయితే మాట్లాడుకొని ఇంకా బయలుదేరేసినాం అనమాట. మొత్తానికి అయితే ఇంకా ఆటోకేసి బయలుదేరేసాను అనమాట. ఇంకా తిరుపతి ఎలా ఉంటుందో చూడండి. మొత్తానికి అయితే శ్రీనివాసం కాయలు అయితే వచ్చేసినాం అనమాట. ఇంకా లోపలికి అయితే వెళ్దాం రండి. ఇంకా ఒక్కొక్కరు ఆటో దిగుతున్నారు చూడండి మీరు కూడా. ఇంకా సరే కానీ ఇంకా లోపలికి వెళ్దాం రండి. ఇంకా సరే కానీ శ్రీనివాసం యాత్రికుల సముదాయం అయితే లోపలికి అయితే వెళ్దాం రండి. ఇంకా మొత్తానికి అయితే ఇక్కడ విశ్రాంతి తీసుకున్నామని ఇంకా అందరం అయితే ఇక్కడ కూర్చున్నాం అనమాట.
సరే అని చెప్పి ఇంకా ఫుల్ ఆకలితా అంటే ఇంకా తింటున్నాం అనమాట ఇంకా మధ్యాహ్నము. ఎప్పుడైనా మీ ఫ్యామిలీ వాళ్ళతో ఇలా తింటే ఒక కామెంట్ చేయండి. ఇలా తింటే ఆ కిక్కే వేరు కదా అందరూ కలిసి. ఇంకా సరే అని ఇంకా విశ్రాంతి తీసుకొని ఇంకా టోకన్లకి అయితే ఇంకా బయలుదేరేసాం అనమాట. వీళ్ళని దసరా అంటే ఇంకా పెళ్ళికి వచ్చి వస్తున్నారు వీళ్ళు. టోకన్ తీసుకోనికి బయటకు వచ్చామో లేదో వ్యూ అయితే చాలా బాగుంది చూడండి. జనాలు అయితే ఇంకా మామూలుగా లేదు చూడండి. ఎంతమంది అంటే అంతమంది, ఊపిరి కూడా ఆడడం లేదు సక్రమంగా. ఇక్కడ ఉన్న ముగ్గురు కోటులు అయితే మాకన్నా ముందే వచ్చేసినారు చూడండి. మొత్తానికి అయితే దర్శన టోకన్లు అయితే వచ్చేసినాయి. దర్శనం టైమింగ్ వచ్చేసి 14వ తేదీ రాత్రి 10:30కి అయితే వచ్చింది టైమింగ్. ఇంకా రాత్రి 7 అవుతుంటే ఇంకా ఆగలేదంటే ఇంకా అన్నదానం చేస్తుంటే ఇంకా పైకి అయితే వెళ్ళాం అనమాట ఇంకా తిందామని. అన్నదానం కాడ అయితే సాంబార్ అన్నము పెరగన్నము అయితే పెట్టినారు. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు ఎప్పుడైనా ఇక్కడ తింటే కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడైతే ఇంకా తినేసి ఇంకా తిరుమలకి అయితే ఇంకా బయలుదేరేసాం అనమాట. ఇంకా సరే అని చెప్పి ఇంకా మొత్తానికి అయితే ఇంకా బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాము. ఇంకా బస్సు వచ్చింటే ఇంకా అందరం కలిపి ఇంకా బస్సు అయితే ఎక్కేసినాం అనమాట. చూడండి మీరు కూడా. ఇంకైతే ఇంకా తిరుమల బస్ స్టాండ్ దగ్గరికి అయితే ఇంకా వచ్చేసినాం అనమాట. ఈ ఇంటి రాకళ్ళ కాడికి అయితే ఇంకా పోదాం రండి. అలా నడుచుకుంటూ పోతుంటే ఇంకా దేవుడి దర్శనం అయితే అయింది మాకైతే.
నడుచుకుంటూ ఉచిత లాగాళ్ళకి అయితే వచ్చేసినాం. పద్మనాభ నిలయం దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. ఇంకా లోపలికి వెళ్దాం రండి. ఇంకా లోపలికి వచ్చామో లేదో వీళ్ళందరూ అయితే ఇంకా పడిపోయారు. రూమ్లు ఏడ దొరకవును అంటే పద్మనాభ నిలయం కాడ అయితే బయట అయితే కొనుక్కున్నాం. అయితే ఒకవేళ ఇప్పుడు వర్షం పడితే గోవింద గోవింద అనాల్సిందే. ఇప్పటి వరకు అయితే తిరుమల డే 1 అయితే అయిపోయింది. డే 2 చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి